హలో అండి, అందరికీ నమస్కారం. బప్పా సాయి డివైన్ భక్తి ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. అయితే ఈరోజు చైత్ర నవరాత్రుల్లో రెండో రోజు మనము బ్రహ్మచారిణి అంటే దుర్గాదేవి రెండో రూపం బ్రహ్మచారిణి అంటే పార్వతీదేవి రూపమే అన్నమాట. తనకి పూజ చేస్తాము. అయితే ఆ అమ్మవారు బ్రహ్మచారిణి అమ్మవారు అంటే పార్వతీదేవి బ్రహ్మచారిణి అవతారం రూపంలోని ఎన్నో వేల సంవత్సరాలు కఠోరమైన తపస్సు చేశారనమాట. ఆ కఠోరమైన తపస్సు చేయడం వలన ఆ అమ్మవారికి అంటే పార్వతీదేవికి శివుడు భర్త రూపంలో పొందారు. అయితే హిమాలయ పుత్రిలో జన్మించిన ఆవిడ అంటే ఫస్ట్ శైలపుత్రి అంటాం కదండి. అంటే హిమాలయ అంటే శైల్ అంటే పర్వతం అనమాట. సో శైలపుత్రిగా జన్మించే అమ్మవారు ఫస్ట్ రూపము. రెండో రూపంలో శివుడిని భర్త రూపంగా పొందడం కోసము ఎన్నో సంవత్సరాలు కఠోరమైన తపస్సు చేస్తారు. అందుకనేసి దాన్ని బ్రహ్మచారిణి రూపమని అంటారనమాట. అయితే నిరాహార తపస్సు చేసి ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేసి భోజనం ఇంకా నీరుని కూడా ఆవిడ అంటే వదిలేసి అలాగా ఎన్నో సంవత్సరాలు ఆవిడ ఏం చేశారంటే తపస్సు చేశారు. అయితే ఆ తపస్సుతోని ప్రసన్నమై దేవతలు, ఋషులు, మునులు అందరూ కూడా చాలా ప్రభావితమయ్యారు. దాని వలన శివుడు ప్రసన్నమై ఆవిడ్ని పార్వతీ రూపంలోని వివాహం చేసుకున్నారు. అయితే కఠోరమైన తపస్సు చేయడం వలన రెండో రూపము బ్రహ్మచారిణి రూపం అని అంటారనమాట. అయితే ఈ బ్రహ్మచారిణి అమ్మవారు శ్వేత వస్త్రాన్ని ధరిస్తారు. అలాగే ఆమె ఒక చేతిలోని జపమాల ఇంకా రెండో చేతిలోని కమండలం అనేది ఉంటుంది. అలాగే ఆవిడికి ఈ అమ్మవారికి గ్రీన్ కలరు ఇంకా అలాగే పంచదారతో చేసిన నైవేద్యం అంటే పరమాన్నం చేస్తాం కదా, పాలు ఇంకా పంచదారతోని ఆ నైవేద్యం అనేది చాలా ఇష్టం అనమాట. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అండి. రేపు మళ్ళీ మనము 3వ అవతారంతో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.